ఎస్సీలలో కులగణన చేయాలి. అసలు ఎవరెంతమంది ఉన్నారో తెలియనప్పుడు ఏ విధంగా చేస్తామండి? ఏదైనా వర్గీకరణ చేయాలనుకున్నా, తీసేయాలన్నా, ఉంచుకోవాలనుకున్నా 341 ఆర్టికల్ చెప్తున్నది. ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేస్తేనే చెల్లుతుంది. లేకుంటే ఇవన్నీ కూడా మోదీ తీర్పు వచ్చింది మొన్న, సుప్రీంకోర్టు తీర్పు కాదు అది. మనువాదులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మన దళిత మాల మాదిగలు విడదీసి 59 ఉపకులాలు విడదీసి కేవలం రాజకీయ పాపం గడుపుకోవడం చేస్తారు. పార్లమెంట్ లో చట్టం తేవాలండి. ఏదైనా పార్లమెంట్ లో చట్టం తేవాలి. 7 మంది విహెచ్పికి సంబంధించిన వాళ్ళు, 7 మంది మన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది మనవాదులతో తీర్పిస్తే కాదు, ఇది సమగ్రంగా చర్చ జరగాలి. జనాభా లెక్కలు తీయాలి. అసలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది, మాదిలు ఎంతమంది, బయలు ఎంతమంది, బేగలు ఎంతమంది, మొత్తం రావాలండి. ఇది ఎస్సీలు అంటే ఇద్దరే కాదు, 59 ఉపకులాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు రావాలి. ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి, చూడాలి. ఈ 30 సంవత్సరాలుగా మేమంతా మౌనంగా ఉంటే అవసరం ఉపయోగపడదు. ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితి లేదు. అందరికీ న్యాయం జరిగే వరకు కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తుంది. తప్పకుండా మాలందరూ కూడా ముందుంటారు. అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నారు. జై మాల.